అతి తక్కువ ధరకే చేపల పులుసు పచ్చళ్ళు అందిస్తూ ఓరుగల్లు వాసుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నాడు ఓ ఎంబీఏ యువకుడు. హనుమకొండ నగరంలో వెరైటీ ఫిష్ మార్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. సుబేదారి ప్రాంతంలో ఉన్న భీష్మ ఫిష్ మార్ట్ ఇప్పుడు చేపల ప్రేమికులందరికీ ఫేవరెట్ డెస్టినేషన్ గా మారింది. ఇక్కడ చందువా, పాంప్లెన్, ట్యూనా, సాల్మన్, హాలిబట్, టైగర్ ఫ్రాన్స్ వంటి సముద్రపు చేపలతో పాటు కొరమీను, రవ్వు చేప, పాపార వంటి ప్రాంతీయ చేపలు కూడా లభిస్తున్నాయి. సముద్రపు చేపలను కాకినాడ పోర్టు నుంచి దిగుమతి చేస్తుండగా ప్రాంతీయ చేపలను కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పరిసరాల నుంచి తెప్పిస్తున్నారు. ప్రతిరోజు 15 నుంచి 20 రకాల చేపల ఫ్రైలు అందుబాటులో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. చేపల కూర, చేపల పులుసు, చేపల ఫ్రై అంటే తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేక ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. చేపల్లో ఉన్న పోషకాల వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులను దూరం చేస్తాయి, రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. అందుకే వైద్యులు కూడా వారంలో కనీసం ఒకసారైనా చేపలు తినాలని సూచిస్తూ ఉంటారు. ఇలాంటి చేపల రుచిని మరింత రుచికరంగా అందించాలనే ఆలోచనతో వరంగల్కు చెందిన ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఇక్కడ చేపల ఫ్రై అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. క్రిస్పీగా, స్పైసీగా ఉండే ఫ్రై ముక్కల కోసం సాయంత్రం వేళ జనం క్యూ కడతారు. ఎంబీఏ పూర్తి చేసిన విక్రమ్ అనే యువకుడు మొదట ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ స్వయం ఉపాధి కల్పించుకోవాలనే లక్ష్యంతో 5 సంవత్సరాల క్రితం ఈ భీష్మ ఫిష్ మార్ట్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనతో పాటు మరో 10 మందికి ఉపాధి లభిస్తోంది. రోజు సుమారు 100 మంది కస్టమర్లు ఇక్కడకు వచ్చి వివిధ రకాల చేపలు రుచి చూస్తున్నారు. ఒక్కో ఫ్రై ధర 25 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మరొక విషయం ఏంటంటే కస్టమర్లు ముందే ఆర్డర్ ఇస్తే వారి కోసం ప్రత్యేకంగా చేపల పులుసు, పచ్చళ్ళు కూడా తయారు చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 280 రకాల చేపల రుచిని కస్టమర్లకు అందించినట్లు విక్రమ్ చెబుతున్నారు. దీనికి ఫస్ట్ 4 అందరం కలిసి ఎస్టాబ్లిష్ చేసింది భీష్మ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఉనికిని చార్జ్ చెప్పాలి, ఒకటి పబ్లిక్కి తినిపించాలి. అసలు బయట ఏం చేప తింటానో కస్టమర్కి ఎవరికి తెలియదు. అంటే మనకు తెలిసిన ఏంటంటే మామూలుగా చిన్న చిన్న చేపలు, రవ్వులు అవి తెలుసు కదా. డిఫరెంట్ మనకు ఉన్న సముద్రం చేపలు, కొంత వనరులను కూడా కాపాడుకునే విధంగా, అంటే అన్ని వనరులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వనరులను కాపాడుకోవడానికి కూడా చేపల రూపంలో కూడా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫుడ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒమేగా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తినిపిస్తున్నాం. ఉదయం మొత్తం లైవ్ నడిపిస్తాము. ఈవినింగ్ మొత్తం ఫ్రై సెక్షన్ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ నేను బయట ఒక దగ్గర వర్క్ చేసేది, ప్రైవేట్గా చేసిన, ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడియోస్లో టైపిస్ట్ యాజ్ అవుట్సోర్సింగ్గా చేసుకుంటూనే నేను అక్కడ జీతం తీసుకునేది. ఇప్పుడు మా వాళ్ళని కూడా ఒక 10 మందిని ఎంప్లాయీని క్రియేట్ చేసుకుని వాళ్ళకు కూడా జీవనోపాధిని క్రియేట్ చేసి పెట్టాను. నాది ఎంబీఏ కంప్లీట్ అయిందన్న. ఎంబీఏ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ డ్యూయల్ కోర్స్ చేస్తా. బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ ఇట్లా జాబ్ చేసుకుంటూ ప్లస్ దానితో పాటు ఇది చేసుకుంటూ స్టార్ట్ చేసాం. ప్రజెంట్ అయితే మేము ఒక 5 వెరైటీస్ స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు దగ్గర 25 వెరైటీస్ వరకు ఫిషెస్ అవైలబుల్ చేస్తున్నా. దీనిలో అన్ని రకాల ఓన్లీ చేపలే ఉంటాయి. ప్రతి ఒక్కటి కట్ పీసెస్ అయినా ఇవైనా కస్టమర్కి సంబంధించిన ఆయనకు ఏ విధంగా సాటిస్ఫైడ్ కావాలనో ఆ విధంగా అన్ని చేపలు అవైలబుల్ చేసి పెట్టినాం మేము. ఇక్కడ పికిల్స్ కూడా అవైలబులే, పికిల్స్, కర్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే అది ఓన్లీ ఆర్డర్ బేస్ మీదనే చేస్తూ ఉంటాం. అంటే రెడీ టు కుక్, అంటే మన కస్టమర్ మార్నింగ్ చెప్తే ఈవినింగ్ వరకు వాళ్ళకి డెలివరీ ఇవ్వడం, లేదా మధ్యాహ్నం వరకు అని ఇవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మేము ఓవరాల్గా 100 kgs అమ్ముతాం అన్న. మార్నింగ్ ఈవినింగ్ కలుపుకొని 100 kgs టార్గెట్ పెట్టుకుంటాం. దాన్ని అంటే మాకున్న శక్తిని బట్టి మేము తయారు చేస్తూ ఉంటాం. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము డైలీ ఇక్కడికి వచ్చే చేపలు తీసుకుంటాం. అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడైనా దావత్ అయినా లేదా ఇంట్లో కోసమైనా దేనికోసమైనా బాగుంటుంది. వీళ్ళ దగ్గర లోకల్ చేపలతో పాటు సముద్రం చేపలు, ఇంకా మీకు కావాలంటే స్పెసిఫిక్గా ఆర్డర్ పైన కూడా వీళ్ళు చేయడము. అండ్ వీళ్ళు క్లీన్ చేయడం ఎట్లా అంటే డైలీ మార్నింగ్ వస్తాయి వీళ్ళకి ఫ్రెష్ చేపలు వస్తాయి. అండ్ ఆయిల్ కూడా వీళ్ళు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్యాకెట్ వాడి ఆ తవా క్లీన్ చేసి చాలా బాగుంటుంది.
సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రెండ్ సర్కిల్ అయినా దావత్కైనా ఇంకేదైనా కావాలంటే ఇక్కడికి రండి అని నా సజెషన్. అండ్ మీకు కావాల్సిన చేపలు సముద్రమైనా లోకల్ అయినా ఇంకెక్కడి అయినా ఇక్కడ దొరుకుతాయండి. ఇది బిస్మా. సో ఇక్కడ చాలా మందికి ఫేమస్ ఇది. రోజువారీగా క్వింటా చేపలు ఫ్రై చేసి అమ్ముతానంటున్నారు. ఇక్కడ సాయంకాలం వేళల్లో ఫ్రై చేసి అమ్ముతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లైవ్ ఫిష్ ను అమ్ముతారు. చేపల వేపుడు కాస్త వెరైటీగా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి భీష్మ ఫిష్ మార్ట్ వస్తే ఆ టేస్టే వేరప్ప అనక మానరు.